జై గురుదేవ. ఎవరైనా సరే మానవ జన్మ అయి ఉంటే చాలు, ఎవరైనా సరే వెళ్ళి నిజ గురువుని ఆశ్రయించి సాధన సంపత్తిని తెలుసుకుని సాంఖ్య తారక అమనస్కాల గురించి వివరంగా తెలుసుకుని త్రివిధ దీక్షలు పొంది అస్పర్శ యోగాన్ని పాటించవచ్చు. దీనికి ఎవ్వరూ అనర్హులు కారు. మానవ జన్మ అయితే చాలు. అందుకే జనులారా అన్నారు కృష్ణ ప్రభువులు. కారణం ఏంటంటే ఒక వైఖరి వాక్కు, వ్యవహార రూపమైనటువంటి వైఖరి వాక్కును కలిగి ఉన్నది మానవుడు మాత్రమే. దేవతలకు కూడా వైఖరి వాక్కుకు అవకాశము లేదు. కర్మ శరీరము అక్కడ లేదు. పంచ బీజాక్షరాలే పంచ అధిదేవతలు. సృష్టికి కారణమైనటువంటి పంచ బీజాక్షరాలే పంచ అధిదేవతలు. కాబట్టి దేవతలకు సైతం వీలు కానటువంటి అవకాశం ఒక్క మానవుడికి మానవ జన్మలోనే సంపూర్ణ వికాసం చెంది జన్మరాహిత్యానికి అవకాశం కలిగి ఉన్నందున దయచేసి ప్రతి మానవుడు కూడా ఆ శరీర గురువుని ఆశ్రయించి జన్మరహితులు కాగలరు. గ్రూప్లో ఈ మధ్య మీ ఆడియోలు రావట్లేదేమి అని కొంతమంది వరుసగా ఫోన్లు చేస్తున్నందుకు స్పందనగా ఎవరో ఒరే సరే సరే అనే ఒక పాట పాడినట్టున్నారు గ్రూప్లో. దాని విశ్లేషణ చేస్తాం. ఎరుకను నమ్మితే నరకం ఉన్నది, ఎందుకు చెడదవు వరే వరే. తను మన ధనములు గురువున కొసగి ఎరుకను వీడితే సరే సరే. ఇది పల్లవి. పల్లవి అంటే చిగురు అని అర్థం, అంటే ప్రారంభం అని అర్థం. ఒరే సరే సరే అనేటువంటి అంత్యప్రాసలతో చక్కగా పల్లవిస్తున్నటువంటి ఈ పాటలో ఆ శరీర పద్ధతికి ఎలా ప్రయాణం కొనసాగించాలి అని గురుపుత్రునికి మంచి సూచనలు ఇందులో ఉండడంతో ఈ పాటను వివరించడానికి ప్రయత్నిద్దాం.